మల్లారెడ్డిగూడెం రైతు. నీ పేరు చెప్పండి. బండారు శ్రీశైలం. బండారు శ్రీశైలం అంట. ఆయన మాట్లాడతాడు. ఏ విత్తనం అండి ఇది? శ్రీచక్ర. ఏడ తీసుకున్నారు? విత్తనాలు తీసుకున్నారా, నారు తీసుకున్నావా? నారే తీసుకున్నా. ఎవరి దగ్గర తీసుకున్నావు? నాగబాల వెంకటరెడ్డి గారి దగ్గర తీసుకున్నారా? ఎలా ఉందండి ఇస్తనం? చెప్పుకోవాల్సిన ఇస్తనం మంచిగా ఉంది. పూత కూడా మంచిగా వస్తుంది, జతలు వస్తుంది. ఇట్లా దగ్గర కాపు మంచిగా దగ్గర కాపు వస్తుంది. ఇట్లా పూతలు కూడా జంటలు వస్తాయి. మంచిగా ఉంది. కొద్దిగా మనం మందులు మంచిగా లైన్ నెంబర్ స్ప్రే చేయాలి. వేస్తే నెంబర్ 1 ఇస్తాను. పెరగటానికి కూడా పెరిగిద్ది, కాయటానికి కూడా మంచిగా ఉంది. కాపు ఎలా ఉందండి? కాపు కూడా దగ్గర కాపు చెట్టు కూడా దగ్గర కాపు అని మంచిగా ఆలోచనతోటి మంచిగా ఉంది. ఇత్తనం కూడా పర్వాలేదు. ఇత్తనం చెప్పుకోవాల్సిన ఇత్తనం, వేయాల్సిన ఇత్తనం వేసుకోవచ్చు. రైతు అన్నోడు వేయాలి. నల్లి కొద్దిగా నల్లి తట్టుకుంటుందా? తట్టుకుంది. నల్లి మంచిగా తట్టుకుంది. చూడండి, చుట్టుపక్కల చేలు అన్ని వచ్చినా కూడా నల్లి కంట్రోల్ అయింది. మందులు ఎక్కడికి తీసుకుంటున్నారండి? మందులు మల్లారెడ్డిగూడెం. ఎవరి షాపు ఏమైనా ఐడియా ఉందా? నాగబాల వెంకటరెడ్డి కాడ తీసుకుంటా, అక్కడ కోటిరెడ్డి కాడ తీసుకుంటా. ఇంకా మనవుళ్ళనే ఎక్కడైనా మల్లారెడ్డిగూడెం మందులే. అయినా బాగానే ఉంది చేను. ఇది పొజిషన్ వేసుకోవచ్చు. ఇత్తనం మంచిది. ఇది ఇప్పుడు మీ అనుభవం ప్రకారంగా ఇది ఇంక ఏపీ వచ్చా రైతులు, మిగతా రైతులు కూడా వేసుకోవచ్చు. నెంబర్ 1 ఇత్తనంలో తేడా లేదు. నెంబర్ 1 వేపియచ్చు. చేసుకోవాలి మంచిగా. కొద్దిగా పొజిషన్ నెంబర్ చేసే వరకు ఎకరానికి 30 క్వింటాల పైన కానీ తగ్గదు. ఈ మూమెంట్లు అయినా కూడా అదే నల్లి రాకపోతే 40 క్వింటాల్ అంటే తీపియచ్చు. ఇత్తనంకి అయితే డోకా లేదు, మంచిది ఇత్తనం. అది ఈ పట్టు మీద ఉంటే నల్లి కనుక ఆగినట్టయితే ఇంకా మడదడప వచ్చింది. కానీ 40 క్వింటాల్ అంటే లెక్క లేకుండా వచ్చింది. ఈ పెరుగుడు మీద 40 క్వింటాల్ అసలు ఈజీగా వచ్చింది. ఇంకా ఆడికి నల్లి కొంత పొయ్యి. కాయ సైజు ఎలా ఉందండి? కాయ సైజు నెంబర్ 1 సైజు. కాయ సైజు తాలుగాయ లేదు. తాలుగాయ కూడా చూడు, కింద కళ్ళ కూడా ఎక్కడైనా తాలుగాయ లేదు. తాలుగాయ కూడా లేదు. సైజు కూడా మంచిది ఉంది. మందు కట్టలు ఎన్ని వేసారండి? మందు కట్టలు 18 కట్టలు వేసి ఎకరానికి 18 వేసారా? ఎకరానికి 18 కట్టలు వేసా. ఎన్ని ఎకరాలు చేను ఇది? 2 ఎకరాలు. అయితే ఇది మన రైతు సోదరులకి ఏం చెప్తున్నారు మరి దీని గురించి? సోదరులకి వేసుకోదగ్గ ఇత్తనం. మంచిగా నెంబర్ 1 వేసుకోవచ్చు. పెరగటానికి కూడా మడి చెత్తి పెరిగిద్ది. కాపు కాపు పడిద్ది. జంటలు వచ్చిద్ది. పూత దగ్గర కాపు. రైతు జాగ్రత్త చేసుకోవాలి. దగ్గర కాపు. అయితే ఇంక నువ్వు చేను నారు బాగుందని వెంకటరెడ్డి గారు నువ్వే తీసుకొచ్చి చూపిస్తున్నావా? ఆయన వచ్చినా నువ్వే తీసుకొచ్చావా? నేనే తీసుకొచ్చా. కాపు మరి మంచిగానే ఉంది, మరి చూస్తా సార్ అని చెప్పా. సరే రెడ్డి గారు, మీరు కూడా చూస్తున్నారు కదా, ఎలా ఉంది? ఒకసారి మీ ఉద్దేశం ఏమైనా, రైతులకు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వగలుగుతారా? ఇవ్వగలుగుతాము. ఇది ఇక్కడే కాదు, ఎక్కడ పెట్టినా కూడా చాలా బాగుంది. కాకపోతే కొంతమంది రైతులు మందులు కొట్టుకొని అవగాహన లేక నల్లి వచ్చారన్నమాట. వాస్తవమే. ఇలా రైతులు మంచిగా అవగాహన కొట్టిన రైతులు మాత్రం వాళ్ళు ఈ శ్రీచక్ర అనే రైతు ఈ ఊళ్ళో 10-15 మంది దాకా టాపులే కాసింది. మందులు అవగాహన లేకుండా కొట్టిన వాడికి నల్లిస్తున్నమాట. వాస్తవమే. ఇలా కొట్టిన ఈ శ్రీశైలం అనే రైతు చాలా సూపర్గా ఎక్సలెంట్గా ఒక అనుభవం దాడుగా ఆయన ఇది చేసిండు, అలా పండించిండు. చాలా బాగుంది. అయితే ఇది ఏ కంపెనీది అండి ఇది శ్రీచక్ర అనేది? శ్రీచక్ర అదే మీరు ఏ కంపెనీ రెడ్డి గారు? ఇది క్రాపెల్ సీడ్స్ వాళ్ళది శ్రీచక్ర. ఇచ్చిన ప్రతి రైతు కూడా చాలా బాగుండే. కాకపోతే కొన్ని మందులు కొట్టడం వల్ల పోయింది. బండారు శ్రీశైలం మాత్రం మంచిగా ఒక అనుభవంతో మందు వేయటానికి ఏ మందు కొట్టాలనేది ఆయనకి తెలుసు. ఒక గత 4 సంవత్సరాల నుంచి కూడా ఏటా 2 ఎకరాలు వేస్తూనే ఉన్నాను నాగబాల వెంకటరెడ్డి గారి దగ్గర నారు. నాకు ఏటా నేసిన నారు నెంబర్ 1 గా సెట్ అయితేనే ఉంది. సరే, ఈ సంవత్సరం కూడా బాగుంది. సరేనండి. ఓకే. పెరగటానికి కూడా ఇత్తనం కూడా మంచిగా నెంబర్ 1 గా పెరిగింది.